వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ తూర్పు జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్ల కోసం 5వ రోజు కొనసాగుతున్న దీక్ష. విశాఖ జిల్లా గాజువాక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మీడియా సమావేశం. తులం బంగారం ఏమైందని అడిగినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయించిన మంత్రి జూపల్లి. అంతర్జాతీయ ఫైర్ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అగ్నిమాపక సిబ్బంది. గారెపల్లి, నీర్కుల్ల, తొగరాయి గ్రామాల వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుమలలో కారు దగ్నం. గురువారం రాత్రి కౌస్తంభం గెస్ట్ హౌస్ వద్ద సంఘటన. కారులోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పొగలు. కారులోని వ్యక్తులు దిగేలోపే చెలరేగిన మంటలు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేత. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని వైసీపీ నేత ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీకృష్ణంరాజు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జిల్లా స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముదునూరి మురళీకృష్ణంరాజు హాజరై విజేత బహుమతులకు ప్రదానం చేశారు. ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్లో మొత్తం 26 టీమ్స్ తలపడగా మొదటి విజేతగా నిలిచిన సామర్లకోట టీంను అభినందించి గోల్డ్ మెడల్ షీల్డ్ మరియు 15,000 రూపాయల చెక్కును అందజేశారు. ద్వితీయ బహుమతి ఏలేశ్వరం టీంకి 10,000 రూపాయలు, సర్పంచ్ బెంతుకూర్తి సుశీల అబ్బాయి తృతీయ బహుమతి ధర్మవరం టీంకి 5,000 రూపాయలు ఉబా కృపవరం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా దీనికంటా కూడా మంచి కార్యక్రమాలు చేసి జై భీమ్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా మంచి కార్యక్రమం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల్ని అందరికీ ప్రజల్లో తీసుకెళ్లి వాళ్ళని చైతన్యం చేసి ఎంత గొప్పగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెలియజేస్తున్నాం. అంబేద్కర్ యొక్క జన్మదిన పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప.
జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ గణపతి నంది విగ్రహాల పునఃప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఈ సందర్భంగా విగ్రహదాతలను శాల్వతో సన్మానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి అనంతరం ఆలయ అర్చకులు మాజీ మంత్రి దయాకర్రావును అక్షింతలతో ఆశీర్వదించి శాల్వతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. पुष्पावती विष्णुवती परनीर बलामुदा अश्वाय दुर्दपारय नमः पुष्पाय पुष्पनीः बृहस्पति प्रचोदयात् स्थानं चन्द्रं राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने पवन सुत हनुमान जय श्री राम 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 అంటే మన శక్తి ఉంటే ఇస్తాను లేకపోతే లేదు. ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది ఆయన తత్వం నాలాగా నమ్మిన వాడిని మోసం చేయకుండా నమ్మకంగా నిలబడండి అని ఆంజనేయ స్వామి తత్వం. అలాంటి తత్వం యొక్క జ్ఞానాన్ని మనకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం. పంచముఖాంజనేయ స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా నిరంతరం ధర్మ కార్య ఆచరణ యోగ్యత ఫల సిద్ధిరస్తు సేవా యోగ్యత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. గురువారం పోలీసులకు అందిన సమాచారం మేరకు వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడి చేయడం జరిగిందని, ఈ దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ కిన్నెరపు ఉమా 30 సంవత్సరాలు, భర్త కుమారస్వామి నర్సంపేట, కొయ్యాల రమేష్ 30 సంవత్సరాలు, తండ్రి సుదర్శన్ బాంచిపేట్, కొయ్యాల నితిన్ 19 సంవత్సరాలు, తండ్రి రమేష్ బాంచిపేట్ కేసనపల్లి
విక్రమ్ 36 సంవత్సరాలు తండ్రి సత్యనారాయణ అను వ్యక్తులని అదుపులోకి తీసుకుని వ్యభిచార గృహంలోని 2 మహిళలను కాపాడడం జరిగింది. రైడ్లో భాగంగా 29 HIV పరీక్ష కిట్లను, కండోమ్ ప్యాకెట్లను, 5 సెల్ ఫోన్లు, 1 2 వీలర్, నగదు 2750 రూపాయలను స్వాధీనం పరచుకోవడం జరిగిందని తెలిపారు. ఈ దాడిలో కె శ్రీధర్, ఇన్స్పెక్టర్, టాస్క్ ఫోర్స్ రాజేశ్వరి, హెడ్ కానిస్టేబుల్ ఓ కృష్ణ, కానిస్టేబుల్ బి రాజు, కె నరేష్, ఎం గణేష్ పాల్గొన్నారు. అంతర్గం మండలం అంతర్గామ టీటీఎస్ గ్రామ కార్యదర్శి అంకం రవి కుల వివక్ష కుట్రపూరితంగా వ్యవహరిస్తూ చేయకని తప్పుకు డ్యూటీలో ఉన్న ఎస్సీ కర్దలి కులానికి చెందిన బాణాల రాజేష్కు నోటీసులు ఇవ్వడం మూలంగానే మనస్తాపానికి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కూర్మపల్లి సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర కార్యదర్శి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, జిల్లా కో కన్వీనర్ ఇంటిబిల్లి రవీంద్ర కుమార్ ఆరోపించారు. గురువారం అంతర్గం మండలం టీటీఎస్ గ్రామ కార్యదర్శి వేధింపులు భరించలేక టెక్కలివాడలో ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డ బాణాల రమేష్ పాల్ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మందు తాగిండని తెలియగానే మాకు రవీందర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యక్షుడు రవీందర్ గారు చెప్పగానే మేము దీనికి రావడం జరిగింది. వచ్చి మరి రాజేష్ను కూడా వివరాలు తెలుసుకుంటే మరి ఈ ఏదైతే కార్యదర్శి ఇక్కడ రవీందర్ ఉన్నాడో దాదాపు 10 నెలల నుంచి ఆయన వచ్చి 10 నెలలు అవుతుంది. ఈయన వచ్చిన కాడి నుంచి కూడా వీళ్ళ మీద పని భారాన్ని పెంచుతుండనేది మా దృష్టికి వచ్చింది, మా పరిశీలనలో వచ్చింది. పోతే ఇలా తండ్రి నుంచి దాదాపు 50,000 రూపాయల నుంచి కూడా ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తాను 30-40 సంవత్సరాల నుంచి. మరి మా తండ్రి పని నేనెందుకు ఓడగొట్టుకోవాలని ఈయన కూడా ఇప్పుడు దాదాపు 9,500 దాకా ఉన్నది కాబట్టి ఈయన కూడా పనిచేస్తుండు. ఆయన పంపు డ్రైవర్గా మరియు ట్రాక్టర్కు కూడా సహాయ సహకారాలు అందిస్తాను. ట్రాక్టర్ పనుల మీద ఇది ఈ చెత్త దాని విషయంలో కూడా ఈయన పనిచేస్తున్నప్పటికి కూడా, కానీ ఈయన వచ్చిన కాడ నుంచి నేను కాలనీ మొత్తంలో పంప్ ఆపరేటర్గా పనిచేసిండు. తర్వాత 10 ఏళ్ల నుంచి రాజేష్ కూడా చేస్తా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఒక 5-6 నెలలు అవుతుంది ఆయనకు మ్యారేజ్ అయ్యి కూడా. ఇవన్నీ చూడకుండా కొత్తగా వచ్చినటువంటి సెక్రటరీ గారు ఏ పని కూడా చేయడం లేదు. ఇక్కడ సంబంధించినటువంటి వాటర్ సోర్సెస్ కూడా మిషన్ భగీరథ నల్లలు కూడా అసలేవని చెప్పి స్వయంగా మేము అంబేద్కర్ సంఘం నుంచి కూడా వారికి కంప్లైంట్ చేయడం అయింది. ఆ విషయం కూడా ఆయన పట్టించుకోలేదు.
తర్వాత ఏదైతే గ్రామంలో సంబంధించినటువంటి ఇంకా 4-5 సిబ్బంది ఉన్నా కూడా పని కట్టుకొని రాజేష్కే ఈ యొక్క పనులన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మళ్ళీ ఈయన ఏదైతే ఇక్కడ సీతారాముల కళ్యాణం 6వ తారీఖు ఇక్కడ అంతర్గామ మండల కేంద్రంలో ఉన్నటువంటి సీతారాముల కళ్యాణం దగ్గర మేము మా కమిటీ కూడా ఆలయ కమిటీలో ఉన్నటువంటి ఇక్కడ మల్లేషు అందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరం కూడా అక్కడ ఉండి చూసినాం. ఆయన ఒక 3 నుంచి 4 రోజులు అక్కడ ఆలయం దగ్గర పనిచేసాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత ఏదైతే 7వ తారీఖు గ్రామ పంచాయతీకి వెళ్లి వీళ్ళకి సంబంధించిన రిజిస్టర్ ను తీసుకొని ఆయన అటెండెన్స్ వేసుకుందామని పోతే ఆ రిజిస్టర్ ఈరోజు పెద్దపల్లి జిల్లా అంతర్గామ మండలం అంతర్గామ టీటీఎస్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దక్కల సామాజిక వర్గానికి చెందినటువంటి రాజేష్ను ఈ గ్రామ కార్యదర్శి ఏదైతే పనిచేస్తున్నాడో ఆయన కుట్రపూరితంగా కుల వివక్షతోటి వ్యవహరిస్తూ మరి అంకము రవి అనేటువంటి కార్యదర్శి తాను విధుల్లో చేరినప్పటి నుండి బాణాల రాజేష్ను విపరీతంగా పని ఒత్తిడి చేయిస్తూ తన సొంత పనులకు కూడా వాడుకుంటూ పని చేయకపోతే పై అధికారులకు రాజేష్ మీద తప్పుడు సమాచారం ఇస్తూ ఆయన 7వ తేదీన నువ్వు విధులకు హాజరవుతావు అని చెప్పని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి రెగ్యులర్గా పని చేసుకుంటూ తన వృత్తి కానప్పటికి కూడా గ్రామానికి సంబంధించిన అవసరాల రీత్యా కూడా ఈయన అనేక పనులు స్వచ్ఛందంగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాడు రాజేష్. ఒక సామాజిక వర్గం కింది స్థాయి నుండి ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి రాజేష్ను కుట్రపూరితంగా కుల వివక్షతోటి ఏదైతే గ్రామ కార్యదర్శి అంకంరావి ఉన్నాడో అంకంరావి వచ్చిన దగ్గర నుండి గత 10 సంవత్సరాలుగా ఈ గ్రామ ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి పంప్ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి పంప్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి రాజేష్ను మరి ఎలాంటి రిమార్క్ గతంలో ఉన్నటువంటి అధికారుల దగ్గర ఎలాంటి రిమార్క్ లేదు. ఈయన వచ్చిన తర్వాత పని ఒత్తిడి పెంచి ఈయనను ఏ విధంగానైనా పనిలోకి తీసేయాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తా ఉన్నాడు. మరి ఈ విషయంలో అనేక సార్లు పై అధికారులకు కూడా ఈయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి చాలా మంది కార్యదర్శి మీద మరి తను కూడా ఒకవైపు పంపు నల్లా లిప్పుకుంటూనే మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా స్వచ్ఛందంగా వచ్చి పనిచేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. పనిచేసేటప్పటికీ ఎవరైతే చైర్మన్ ఉన్నారో గుడి చైర్మన్ గారు ఉన్నారో సార్ ఇక్కడికి ఎవరు కూడా పని వాళ్ళు వస్తలేరు, నేను పలానా రాజేష్ను వాడు తీసుకుంటా అంటే తీసుకోమని చెప్పి తనతో పని చేయించుకోమని చెప్పిండు. నాకు చెప్పలేదనే ఉద్దేశంతో లేకపోతే రెగ్యులర్ గా పనిచేస్తున్న ఉద్దేశంతో ఆయన ఒకే ఒక్క కుట్ర పెట్టుకొని కేవలం రాజేష్. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యార్నగూడెం గ్రామానికి చెందిన పుట్ట వీర వెంకటరమణ 30 మండలంలోని కొత్తగూడెంలోని నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి బైక్పై వెళ్తుండగా కృష్ణపాలెంపై వద్దపై రోడ్డు ఆరబోసిన ధాన్యం కళ్ళలపై కప్పిన బరకం కింద ఉన్న రాయి తగిలి తలకు తీవ్ర గాయం కావడంతో హైవే పోలీస్ గోపాల్పురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొందరు రైతులు ధాన్యాన్ని రహదారిపై ఆరబోసుకొని సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, సూచికలు ఏర్పాటు చేయకపోవడం, నల్లని బరకాలు కప్పడం, రాళ్లను వాటిపై ఉంచడం వల్ల రాత్రి సమయంలో వాహన చోదకులు పలు ప్రమాదాలు జరుగుతూ క్షతగాత్రులు కావడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని పలువురు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి జూపల్లిని తులం బంగారం ఎప్పుడిస్తారంటూ నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులపైకి దౌర్జన్యంగా తీసుకువచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు, దీంతో బీఆర్ఎస్ నాయకులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు హామీలు అమలు చేయమంటే లాఠీ చార్జ్ చేపిస్తున్నారంటూ జూపల్లికి వ్యతిరేకంగా ధర్నా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ఆయన కార్యకర్తలు ప్రజల తరపున ప్రశ్నిస్తే లాఠీ చార్జ్ చేశారని, అక్రమంగా లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి
నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీట్లో అక్రమంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచనల మేరకు 8వ కాలనీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండెటి రాజేష్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం స్థానిక 8వ కాలనీ ప్రధాన రోడ్లో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మారపల్లి రాజిరెడ్డి శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి పెరుగుతున్న జనాదరణ ఓర్వలేక ఈడీ ఛార్జ్ షీట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు పెడుతూ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడారు. BJP
గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.